సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుధాకర్ రెడ్డి గారు ప్రొఫెసర్ చెప్పండి నాగేశ్వరరావు శ్రీకాంత్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని హైదరాబాద్లో కూర్చుంటాడు సార్. హైదరాబాద్లో కూర్చొని ఆయన చేసే ఒకే ఒక పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మటం, ఎస్పెషల్లీ తెలుగుదేశం చంద్రబాబు గారి మీద విషం చిమ్మటం అండ్ జగన్మోహన్ రెడ్డిని ఎలా కావాలన్నా సపోర్ట్ చేసుకోవటం. ఆయన ఏంటంటే దేనికి ఏది కావాలన్నా సరే ఒక పిచ్చి లాజిక్ తీసుకొచ్చి ఆ లాజిక్ చుట్టూ ఒక కథ అల్లుతాడు అనమాట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చంద్రబాబు గారిని అసెంబ్లీలో చిటికేస్తా చెప్పాడనమాట, నేను నిన్ను కావాలనుకుంటే ఏమైనా చేస్తానని. దాన్ని సమర్థిస్తా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అప్పుడు వీడియోలు చేశారు. అవును, జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చాలా జరుగుతాయి, జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా పోతుంది అని ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా క్లియర్గా చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం అభ్యర్థిస్తున్నారో అక్కడ వచ్చేసి అవును, ప్రతిపక్ష హోదాని మనం ఎవరూ తీసేయలేము, ప్రతిపక్ష హోదా ఎక్కడా కూడా 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాసిలేదు, జగన్మోహన్ రెడ్డి చెప్తుంది కరెక్టే, ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఈరోజు కొత్త పాట పాడుతూ ఉన్నాడు అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలా కావాలంటే అలా పాట పాడటానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు మీద ఏడవటానికి తప్ప ఆయనకి వేరే పని ఇంకోటి అయితే ఉన్నట్టు ఎక్కడా కనపట్లేదు. ఏ రోజు కూడా ఎక్కడా రేషనల్గా మాట్లాడు. అలాగే ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాడు, 2019లో చాలా క్లియర్గా చెప్పాడు చంద్రబాబు ఓడిపోతున్నాడు 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 అని. అదే 2024లో అది పసికట్టడంలో ఎక్కడో విఫలమయ్యాడు పాపం. ఇక్కడేమో ఫైట్ చూస్తుంటే చాలా టఫ్గా ఉందండి, ఇద్దరిలో ఎవరైనా గెలవచ్చండి అని చెప్తా ఉన్నాడు. అసలు ఇలాంటి వాళ్ళని ఎలా చూడాలి సార్? మేధావులు అని చెప్పుకునే ఇలాంటి వాళ్ళని మనం ఎలా చూడాలి? సార్, మంచి ప్రశ్న వేశారు. మన మన దేశంలో నాకు ఈ మేధావులు అనే మాట మీద తొలి నుంచి కొంత నేను విననండి. నేను ఇప్పుడు కాదు, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 6, 7 తరగతిలో చదివేటప్పుడు మా టీచర్లు మాకు అన్ని తెలిసండి, ఏం తెలిసి అని నీకు చాలా అనేవాడిని. నన్ను కొద్ది తొలవ రౌడి అనేవాళ్ళు. మేధావి అంటే ఏదో ఒక అంశంలో అతను ఎక్కువ జ్ఞానం సముపార్చి ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, వివేకం అవన్నీ ఉండొచ్చు. సామాజికంగా పరిపూర్ణమైన వికాసం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇది అందరూ అందరూ కూడా అందరికి ఇది అందరూ వినాలి. ఇప్పుడు ఒక గొప్ప లాయర్ ఉంటాడు, తిమ్మిని బమ్మిని చేసి ఏమైనా చేసి వాదించగలడు. అయితే అతనికి ఫ్యామిలీ రిలేషన్స్ బాగా లేకపోవచ్చు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మొన్ననే ఒక ఆ, అంటే ఆ ప్రొఫెషన్ చెప్తే ఆమె డాక్టర్, చాలా మంచి బాగా చదువుకుని గోల్డ్ మెడలిస్ట్ అండి, పీజీ కూడా చేశారు. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 1 ఇయర్ తర్వాత బిడ్డ కూడా పుట్టింది. పుట్టిన తర్వాత అతనికి స్కిజోఫ్రెనియా అని తెలుసుకున్నది. అతను అన్ని రోజులు ఈమెకి తెలియకుండా మందులు వాడుతున్నా అది గొడవ అయింది. ఇప్పుడు విడాకులు కోసం వచ్చింది. నా దగ్గరికి సలహా వచ్చారు. నేను అడిగాను, నువ్వు ఎలా డాక్టర్ అయ్యావమ్మా అనే. గోల్డ్ మెడలిస్ట్ అంటారు. గోల్డ్ మెడలిస్ట్ స్కిజోఫ్రెనియా అనేది సైకలాజికల్ గా చాలా పెద్ద డిజార్డర్ అండి. అంటే మనం వాడుక భాషలో పిచ్చి అంటుంటాం కదా, ఏదో వాళ్ళ భ్రమలో భ్రాంతుల్లో ఉంటాడు, ఎడ తిరుగుతుంటాడు. కానీ ఆ వ్యక్తిని ఎవరైనా కనిపెట్టచ్చు. మీరు కనిపెట్టలేరంటే పిచ్చోడని. అంటే పిచ్చి అనేది అంటే పదం కాదు, వాడుక భాషలో చెప్తున్నా. వాడి చేష్టలు చూస్తే పిచ్చి. ఈ డాక్టరు పీజీ చేసిన డాక్టర్, మొగుడుకి స్కిజోఫ్రెనియా అనేది తెలియకుండా ఒక బిడ్డ పుట్టిన తర్వాత అంటారు. వాళ్ళ నాన్నగారు వస్తే నేను అంటే చెప్పాను, ఈవి లేదన్నా డిజార్డర్ ఉందా చూడి. పిల్లలు పుట్టిన తర్వాత పోస్ట్ నేటల్ సైకోసిస్, డిప్రెషన్ ఏమన్నా. గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఆమెని మేధావి అందామా? ఒక డాక్టర్ అయ్యుండి స్కిజోఫ్రెనియా పేషెంట్ తన భర్త అయితే ఏడాది కాలం అతనితో ఉంచినా కూడా అతనికి ఆ రుగ్మత ఉందని తెలియకపోవడం వల్ల మూర్ఖురాలు అందామా? ఇది ఎందుకు అంటున్నానంటే, ఎంత తెలివితేటలున్నా అన్ని విషయాలు మనకు తెలిసి అనేది లేదు. అయితే కొంతమంది ప్రొఫెసరు, డాక్టరు, సైకాలజిస్టు, అడ్వకేటు ఇలాంటి పదాలకి చాలా గౌరవం ఉందండి. ఇవి చదివేసి ఉంటాం, దాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద మేధావి కబుర్లు చెప్తుంటాం, మిగతా అంశాలు తెలియదు. ఇక్కడ ఇది ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ప్రొఫెసర్ వారికి అందాం, ఆయన మేధావి కాదండి. మేధావి ఏం కాదు. ప్రొఫెసర్ గారు మీరు అంటే నా ఒకవేళ వీడియో ఉంటే మన ఇద్దరు డైరెక్ట్ డిబేట్ లోకి వస్తే చెప్తా మీతో.
ఏదో ఒక 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 ప్రొఫెసర్ కానీ ఒక లెక్చరర్ కానీ ఒక అంశాన్ని చదివేసి అదే పాఠాలు చెప్తుంటామండి జీవిత కాలం. అదే కొత్తగా చెప్పేది ఏముంది, సచ్చేది ఏముంది. నేను 6వ తరగతుల్లో ఆ ప్రాథమిక హక్కుల మీద పరీక్షల్లో ఆ క్వశ్చన్ రాశాను. ఎంఏ సోషియాలజీలో కూడా అదే ప్రశ్నకు జవాబు రాశానండి. 6వ తరగతిలో చదివిందే నీడ్ హైరార్కీ నాకు ఉంది. 5 పీజీల్లో నేను రాశానండి ఒకే ప్రశ్న. నీటి థియరీ మీకు కూడా తెలుసు. 5 పీజీల్లో రాశాను. ఇక అదే తెలుసు నాకు 5 పీజీలు ఉందంటే రాసింది ఒకే ప్రశ్నకి జవాబు. మిగతా కూడా ఉన్నాయి. అంటే అందుకని ఆ పరిమిత జ్ఞానం ఉన్న మన చదువుని అడ్డం పెట్టుకొని నేను ప్రొఫెసరు లెక్చరరు అని చెప్తూ స్వార్థపూరితంగా వ్యవహరించే వాళ్ళని కుహనా మేధావులు అనాలండి. అర్థమైందండి. వాడు మేధావి పేరు చెప్పుకొని తన స్వార్థాన్ని గడుపుకునే వాటిల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒకరు అన్నారు. ఎందుకంటే మనం ఏడాది క్రితమో లేదా చిన్నప్పుడు ఎప్పుడు ఒక పాలసీని లేదా ప్రిన్సిపల్ ని ఇది కరెక్ట్ అని చెప్తామండి. ఎప్పుడైనా అదే కరెక్ట్, అవే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి ఉన్న 23 సీట్లలో కూడా కనీసం ఒక 5, 6 తీసేసి 23లో 6 పోతే 17 అవుతాయి. 18 సీట్లకు తగ్గిపోతే ఆ హోదా తీసేయాలి, ప్రతిపక్ష నేత హోదా తీసేయాలి. చాలా కష్టపడ్డాడు, ఒక ముగ్గురు లాగారు, అది అందరికీ తెలుసు. ఆ తర్వాత ఒక అటు ఇటు ఎట్లో ఒక 19 అట్లా తగ్గకుండా 18 తగ్గకుండా ఉన్నాయి జరిగింది. వాటి కోసం ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో కూడా చిటికేసి మీరు అన్నట్టు చెప్పారు, అది వీలు కాలేదు. నేను అనుకుంటే ప్రతిపక్ష హోదా తీసేస్తానని చెప్పారు. బుద్ధి లేదా అండి? మతి మరుప? అల్జీమర్సా? ప్రొఫెసర్ గారు అల్జీమర్సా మీకేమన్నా? అల్జీమర్స్ అంటే అదే అండి, జ్ఞాపక శక్తి కోల్పోవడం. ఆ రోజు ఇవన్నింటిని వాదించిన వ్యక్తి ఈ రోజు ఆ 10% లేదు, 18 సీట్లు లేవు కాబట్టి ఆయనకి ఇవ్వడానికి వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అడగాల్సిన పని లేదని ధైర్యం చెప్పండి. ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా మాట్లాడచ్చు, చేయొచ్చు, ప్రజల్లో పోరాటాలు అవన్నీ చెప్పండి. అంతే తప్ప ఇప్పుడు రాజ్యాంగం గుర్తొచ్చింది ఆ ప్రొఫెసర్ కి. ప్రతిదీ రాజ్యాంగంలో ఉండదండి. సాంప్రదాయాలు ఎక్కువగా సభా సాంప్రదాయాలు అంటాం. ఇప్పుడు ఈ రోజు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు వచ్చాయండి. పెళ్లి చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తాం. పూర్వం అంతా ఎక్కడ రిజిస్ట్రేషన్స్ ఎక్కడ ఉందండి? ఉందా? ఒక గుడిలో తాళి కడితే లేదా ఒక పందిరి కింద తాళి కడితే సత్య వరకు కాపురం చేశారా లేదా? చట్టం ఉందా? చట్టం లేదండి. ఆచారాలు, వ్యవహారాలు, న్యాయము, ధర్మము, సామాజిక స్పృహ లేదా ఆ సాంప్రదాయాలు నెరవేరుస్తాయి. ఈ సభా సాంప్రదాయాల్లో ఎక్కడా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పుడు లేఖ రాశారు. తప్పులతో లేఖ అంటే ఆ లేఖలో తప్పులు పొందుపరిచారు. ఎవరు? ఉపేంద్ర గారు 84లో లోక్సభ ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళకు 30 సీట్లు ఉంటే కూడా ప్రతిపక్ష హోదా అనుభవించాడు. ఆయన రాజ్యసభ సభ్యుడు, లోక్సభలో లేదు. అప్పుడు ఎవరు ఇవ్వలేదండి. అంటే వాళ్ళు మాటలు అవన్నీ మాట్లాడడం వల్ల ఆయన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అనుకుంటా. అక్కడ వాళ్ళు రోజు పార్లమెంట్ లో అంటే లోక్సభలోనో రాజ్యసభలోనో మాట్లాడితే బాగా పత్రికల్లో వార్తలు వస్తుంటే మనం ఆయన ప్రతిపక్ష నాయకుడు అన్నాం. హోదా ఉందా లేదా ప్రజలకు అవసరం లేదు. బాగా మాట్లాడే వాళ్ళకి ఆ హోదా వీళ్ళే ఇచ్చారు ప్రజలు. అలాగే ఆయన చెప్పాడు 94లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294లో. వీళ్ళకి ఆ ప్రతిపక్ష హోదా అంటే అంత 10% లేకపోయినా అప్పుడు ఇచ్చారు అని అన్నారు. కాదండి, అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన విపరీతంగా పోరాటాలు చేశారు. ఆయన ఇప్పుడు మాస్ లీడర్, మాస్ లో నుంచి వచ్చాడు. దాంతో బాగా పత్రికల్లో సిఎల్పి లీడర్ అని బాగా ప్రచారం. ఆ సిఎల్పి లీడర్ ఆయన ప్రతిపక్ష హోదా, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్, సిఎల్పి లీడర్ అంటే అది బాగా ఫెమిలియర్ అయింది కాబట్టి వీళ్ళకి తెలియకుండా దాన్ని అనుకుంటున్నారు. ఢిల్లీలో ఒకసారి ఆ 7 ఉండాల్సినది లేకపోయినా 3 ఏదో ఉంటే బీజేపీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కల్పించారు అనేది ఒకటి.
ఇంకెక్కడ దేశంలో అలాంటి సందర్భాలు జరగలేదు. ఎక్కడో ఎవరో దయదలిచో ధర్మానికో ఏదో ఉండనీయలేని చేస్తే అది సాంప్రదాయం కిందకి రాదు కదండి. మెజారిటీ ఉన్నదే చూస్తుంటాం. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావుని మేధావి అని అనడం తప్పు. అతను ఒక పెయిడ్ మేధావి, కుహనా మేధావి, బులుగు మేధావి అనాలేమో. కుసంస్కారి, బులుగు మేధావి. కుసంస్కారి. ఏమండి? బులుగు ఆ మేధావి. బులుగు మేధావి. ఇప్పుడు ఆ, ఏదైనా ఇప్పుడు నేను ఎవరు అన్యాయమైన అన్యాయం. ఇప్పుడు చట్టం ఉందండి, ఆ చట్టం ఎవరికైనా అదే కదా వర్తిస్తుంది. ఇప్పుడు నేను సైకాలజిస్ట్ని, మీరు స్ట్రెస్ తో బాధపడతా అంటే చూస్తే మీకు స్ట్రెస్ ఉందని చెప్తా. అది వెంటనే కాదు కాదు ఏమి లేదంటే మీరు బాగున్నారని నేను ఎలా చెప్పగలనండి? చెప్తే నేను అవకాశవాదిని. లేదా అంటే స్ట్రెస్ అయితే ఉందా లేదా, పెద్ద బీపీలు స్ట్రెస్లు అవి ఉన్నట్టు లేనట్టు ఇది తీవ్రమైన ఒక డిజార్డర్ ఉంటే మిమ్మల్ని మంచోడని ఎలా చెప్పగలనండి? లేదు ఏమీ లేనివాడికి డిజార్డర్ ఉందని ఎలా చెప్పగలనండి? మీకు ఏమీ లేదు, చాలా పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు, మీకు ఏదో డిజార్డర్ ఉందని చెప్పగలనా? అలా చెప్తే నేను సైకాలజిస్ట్ అన్న జ్ఞానం ఉందా? అంటే ఎవరమైనా డాక్టర్ అయినా ఇంకొకరైనా కాబట్టి నాగేశ్వర్ అనే ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ అండి, అంతే. ఆయన వేరే మాటే లేదు. ఇప్పుడు నేనున్నానండి, నేను తెలుగుదేశం కోసం ఏది ఉన్నా మాట్లాడతా, ఇది నా బాధ్యత. పార్టీలో ఉన్నాను, ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరిపోమనండి. వైసీపీలో చేరిపోయి ఆ కార్యకర్తగా చొక్కా వేసి మాట్లాడే దానికి మళ్ళీ మేధావి ఎందుకు? వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకుడు చెప్పుకుంటే సీ- ఇబ్బంది లేదు ఎవరికి కూడా సీమరాజు అండి. సీమరాజు లాగా కండు వేసుకొని మాట్లాడితే మనమేమంటాం? మనం అన్నాం కదా, ఇప్పుడు నేను ఆ, టీడీపీ కనుక నేను కూడా అంతకు ముందు టీడీపీలోకి రాకముందు విశ్లేషకుణ్ణి. నేను మీకు చెప్తాను, ఒక దశలో అడిగాను, ఇలానే సార్ మీరు విశ్లేషకుడుగా మాకు మాట్లాడగలంటే అలా ఎలా మాట్లాడతానని. విశ్లేషకుడు అంటానే అది అది వేరే రోల్. టీడీపీ తప్పు చేసినా కూడా చెప్పాలి, ఎవరు చెప్పినా. అధికార ప్రతినిధి అయితే మేము మా కోసం ఒక లాయర్ లాగా మా పార్టీ కోసం వాదన చేస్తాం. మేము చేసేది ఇది ధర్మం, అర్థమైందే? అతను చేసేది అన్యాయం, ధర్మం కాదు. ధర్మం అంటే మనం ఎక్కడుంటే, ఇప్పుడు మీరు ఒక మర్డర్ చేశారు, నేను లాయరు, మీరు మర్డర్ చేయలేదని మాట్లాడతా, అది నా వృత్తి ధర్మం. లేదు ఆ కళ్ళతో నా కళ్ళ ముందు చూశాను ఆయన మర్డర్ చేశారంటే నేను ఒప్పుకుంటే అది వృత్తి ధర్మం కాదు కదా. అలాగే అలా సార్. పార్టీ కండ వేసుకొని చెప్తే మంచిది, కానీ ఇలా చెప్పడం ఆయనకి మంచి పద్ధతి కాదు. ఉన్న విలువ పోతాదన్న విషయం ఆయన గుర్తిస్తే మంచిది. పచ్చిగా చెప్పాలంటే ఒక అధికార ప్రతినిధిగా చేసే సంసారం అయితే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులు చేసేది వ్యభిచారం అని చెప్పలేము. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.